ఈ రోజు వీడియోలో ఉప్మా ఎలా వండాలో నేర్చుకుందాం. వీడియోని అయితే క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ గా అయితే పొయ్యి మీద పెన్నం పెట్టుకొని తగినంత నూనె వేసుకొని అందులో పిక్కలు కోపులు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా వేపుకున్న ఉప్మా రవ్వ వచ్చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ముందుగానే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు రెడీగా కోసుకొని పెట్టుకోవాలి. ఈసారి మరుగుతున్న నూనెలోని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలపాలి. ఉల్లిపాయ బాగా మగ్గే వరకు అలా 2 సార్లు కలుపుతానే ఉండాలి. ఎందుకంటే మనం కలుపుతుంటూనే అది ఉల్లిపాయ ఏగితేనే ఉప్మా అనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో తగినంత కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకు వల్ల టేస్టే కాదు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. హెల్త్ కూడా చాలా మంచిదని కరివేపాకు అయితే చాలా మంది వేసుకుంటారు. మీరు కూడా వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత 2 సార్లు ఇలా కలపండి. కరివేపాకు కూడా వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటది. అలా వేగిన తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు వేసుకుందాం. ఎందుకంటే కోపులు పచ్చిమిరకాయ ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత వాటర్ వేసుకుంటేనే టేస్ట్ అనేది కరెక్ట్ గా వస్తుంది. వాటర్ వేసిన తర్వాత 2 సార్లు కలుపుకొని దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. నేనైతే ఇందులో 2 స్పూన్లు మాత్రం సాల్ట్ వేసాను. ఇప్పుడు మనం మంట బాగా ఎక్కువగా పెట్టి పొయ్యి నిండా పుల్లలు పెట్టాలి. ఎందుకంటే ఎంత మంట వస్తే అంత అలా ఎసరు బాగా మరిగిద్ది. ఎసరు ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ఏపి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వ అయితే తెచ్చుకొని ఇందులో వేసుకోవాలి. మనం ఆ ఉప్మా రవ్వని ఇందులో వేస్తూ అలా కలుపుతా ఉండాలి. లేదంటే ఉండలు గడేస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. అది మొత్తం ఉప్మా తయారయ్యే వరకు కలుపుతానే ఉండాలి. నేనైతే గ్యాప్ లేకుండా అలా కలుపుతూనే లాస్ట్ ఉప్మా తయారయ్యే వరకు కలిపాను. ఫైనల్లీ ఉప్మా అయితే ఎలా వచ్చిందనమాట. ఫైనల్లీ అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నేను ట్రై చేసినప్పుడు ఎలా వచ్చింది ఉప్మా, మరి మీరు ట్రై చేసినప్పుడు ఇంకా ఎలా వచ్చింది ఉప్మా అయితే అండ్ టేస్ట్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో కావాలనుకుంటే నా పేజ్ ని ఫాలో అవ్వి బెల్ ఐకాన్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.